వెల్కమ్ టు ఫోకస్ విత్ మీ చక్రవర్తి. చిక్కకుండా దొరకకుండా చుక్కలు చూపించాడు. చిక్కినట్టే చిక్కి జారిపోయాడు. మన నిఘా వ్యవస్థలను ముప్పు తిప్పలు పెట్టాడు. పోలీసులను దారి మళ్లించాడు. మారణ హోమాలకు స్కెచ్ చేశాడు. ఎన్నో కుటుంబాలకు కాళరాత్రి మిగిల్చాడు. చీకటి సామ్రాజ్యాన్ని ఏలాడు. బాలీవుడ్ను కంటి చూపుతో శాసించాడు. వేషాలు మారుస్తూ దేశాలు తిరుగుతూ నంగనాచి పాకిస్తాన్లో దాక్కున్నాడు. ఆ కిరాతకుడు ఎవరో ఇప్పటికీ అర్థమై ఉంటుంది. అవును, మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం. ఇప్పుడు ఎందుకు ఇతని గురించి చెప్పుకోవాల్సి వస్తుంది? తాజాగా అతని కబురేంటి? దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగిందట. కరాచీలోని ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడట. ఇంకొన్ని వార్తా కథనాలు అయితే ఏకంగా చనిపోయాడంటున్నాయి. తాజాగా ఇదే అతని కబురు. దావూద్ నిజంగా చచ్చాడా, బతికే ఉన్నాడా, లేకపోతే ఇంటెలిజెన్స్ వర్గాలను పిచ్చోళన చేసేందుకు మరో డ్రామాకు తెరతీశారా? దావూద్ ఇబ్రహీం ఉన్నాడా, పోయాడా? అండర్ వరల్డ్ డాన్ పై విషప్రయోగం నిజమేనా? కండిషన్ చాలా క్రిటికల్గా ఉందా? డాన్ సోదరి ఎన్ఐఏకి ఏం చెప్పింది? ఛోటా షకీల్ ఆడియోలో ఏముంది? దావూద్ చావుపై మరోసారి డ్రామానా, లేదంటే నిజంగానే చనిపోయాడా? దావూద్ ఇబ్రహీంపై ఇలా ఎన్నో ప్రచారాలు, ప్రశ్నలు ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్లో పెద్ద ఎత్తునే చర్చ జరుగుతోంది. ముంబైలోని ప్రతి గల్లీలో ఇదే డిస్కషన్. బాలీవుడ్లో ఇవే ముచ్చట్లు. ఇంటెలిజెన్స్ వర్గాలు ఫుల్ స్వింగ్లో సెర్చ్ చేస్తున్నాయి. పాకిస్తాన్లోని కరాచీ నుంచి నిజానిజాలు తెలుసుకునేందుకు తమదైన మార్గాల్లో ప్రయత్నిస్తున్నాయి. ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడా? విషప్రయోగం నిజమేనా? విషప్రయోగం ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు అంటూ పేరాలకు పేరాలు ఆరాలు తీస్తున్నారు. ఒకవేళ నిజంగా ఇదే నిజమైతే భారత్లో అతను సాగించిన అరాచక పర్వం నిజాలు కూడా సమాధి అవుతాయా అన్న చర్చ కూడా వాడి వేడిగా సాగుతోంది. ఇంతకీ దావూద్కు క్యా హోగయా? దావూద్ ఇబ్రహీం ఆసుపత్రి పాలైనట్లు వార్తలొస్తున్నాయి. అతని ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తోంది. తీవ్ర అనారోగ్యంతో ఉన్న దావూద్ను పాకిస్తాన్లోని కరాచీలో ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారట. దావూద్పై విషప్రయోగం జరిగిందని ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి స్పష్టత రాలేదు. దావూద్ మరో 2 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటాడని తెలుస్తోంది. ఆసుపత్రి లోపల కట్టుదిట్టమైన భద్రత మధ్య దావూద్ ఇబ్రహీంకు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలోని ఒక ఫ్లోర్ మొత్తం దావూద్కు కేటాయించినట్లు తెలుస్తోంది. అతన్ని చూడటానికి కుటుంబ సభ్యులు, ఆసుపత్రి ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతి ఉంది. మరోవైపు దావూద్ 2వ వివాహం చేసుకున్న తర్వాత కరాచీలోనే ఉంటున్నట్లు అతని సోదరి ఎన్ఐఏకు వెల్లడించింది. దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరులు పాకిస్తాన్లోని కరాచీ విమానాశ్రయాన్ని తమ నియంత్రణలోకి తీసుకోవాలని ప్రయత్నించినట్లు ఎన్ఐఏ ఛార్జ్షీట్లో తెలిపింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై విషప్రయోగం జరిగినట్లు, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వస్తున్న వార్తలపై దావూద్ అనుచరుడు ఛోటా షకీల్ స్పందించాడు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అన్నాడు ఛోటా షకీల్. ఇలాంటివి ఏటా పోలీస్ డిపార్ట్మెంట్ చెబుతూ వస్తోందన్నాడు. దావూద్ పూర్తి స్థాయిలో ఫిట్గా ఉన్నాడని, ఆయన బర్త్డే వేడుకలో ఈ ఏడాది ధూమ్ధామ్గా జరుపుకుంటామన్నాడు షకీల్. దేశంలో కూడా దావూద్ వ్యతిరేక శక్తుల పని అయిపోయిందన్నాడు ఛోటా షకీల్. విన్నారుగా ఛోటా షకీల్ మాటలు. షకీల్ చెప్పినట్లు గతంలోనూ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యంపై చాలా వదంతులు హోరెత్తాయి. 2015లో అతనికి గుండెపోటు వచ్చిందన్న వార్త సంచలనమైంది. దీంతో వెంటనే కరాచీలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారట. వెంటిలేటర్పై చికిత్స అందించారట. చావు బతుకుల మధ్య దావూద్ కొట్టుమిట్టాడుతున్నాడని కథనాలు ప్రసారమయ్యాయి. కొన్ని ప్రసార మాధ్యమాలైతే ఏకంగా ఆయన చనిపోయాడని కూడా వెల్లడించాయి. డాన్ చనిపోతే అది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వార్త, ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్లో. కానీ దావూద్ మరణ వార్తను డాన్ అనుచరుడు ఛోటా షకీల్ తోసిపుచ్చడంతో దావూద్ ఉన్నాడా, పోయాడా అన్న దానిపై క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు కూడా డాన్పై నిత్యం గందరగోళమే. 2015లోనే దావూద్ హెల్త్కు సంబంధించి ఒక వార్త బయటకొచ్చింది. అతని మెదడులో కణితిని తొలగించేందుకు కరాచీ హాస్పిటల్లో చేర్పించారని స్థానిక పత్రికలు వెల్లడించాయి. పాకిస్తాన్కు చెందిన అగ్రశ్రేణి వైద్య నిపుణులు ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోయిందని వార్తలు వినిపించాయి. దావూద్కు పక్షవాతం వచ్చిందని, కుడివైపు శరీరం మొత్తం చచ్చుబడిపోయినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. ఇప్పుడు విషప్రయోగం వార్త చక్కర్లు కొడుతోంది. గుండెపోటు, మెదడులో కణితి, విషప్రయోగం, ఇలా ఎన్నో ప్రచారాలు. అయితే ఈ వార్తలను డాన్ అనుచరుడు ఛోటా షకీల్ తోసిపుచ్చడంతో దావూద్ ఆరోగ్యంపై ఏది నిజం, ఏది అబద్ధం? దావూద్ మృతి అబద్ధమైతే ఈ మరణం వార్తలు ఎందుకు షికారులు చేస్తున్నాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. 1955 డిసెంబర్ 26ను జన్మించిన దావూద్ ఇబ్రహీం వయస్సు ఇప్పుడు సరిగ్గా 68 ఏళ్లు. ఇదిగో చివరిసారిగా బయటకొచ్చిన దావూద్ ఫోటో ఇదే.
వయస్సు మీద పడుతున్న ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దావూద్కు మందు, సిగరెట్, డ్రగ్స్ అలవాట్లన్నీ ఉన్నాయి. షుగర్, బీపీ కూడా ఉన్నాయి. గతంలో కిడ్నీ, మెదడులో కణితి, పక్షవాతం వార్తలు, గుండెపోటు, ఇప్పుడు విషప్రయోగం. అయితే అతను చనిపోయాడో లేదో తెలియదు, కానీ మరణానికి సంబంధించిన భయమైతే దావూద్ను వెంటాడుతోంది. ఇందుకు నిదర్శనం ఏంటంటే, ముంబైలో ఇప్పటికే తన ఖననానికి సంబంధించిన స్థలాన్ని దావూద్ సిద్ధం చేసుకోవడం. తాను చనిపోతే ఖననం చేయడానికి దక్షిణ ముంబై చుర్నీ రోడ్లోని బడా ఖబర్స్థాన్లో స్థలాన్ని దావూద్ 3 ఏళ్ల క్రితం బుక్ చేసుకున్నాడు. 2014లో ఈ వార్తలు మహారాష్ట్ర పత్రికల్లో వచ్చాయి. తన తండ్రి సమాధి పక్కనే దీన్ని కొన్నట్లు తెలిసింది. అనారోగ్యం ఇస్తున్న సంకేతమో, భారత బలగాలు చంపేస్తాయన్న భయమో, ప్రత్యర్థులు మట్టుబెడతారన్న ఆలోచనో కానీ దావూద్ అయితే మరణానికి ప్రిపేర్ అయినట్లు అతడి ప్రణాళికలు బట్టి అర్థమవుతోంది. ఇవన్నీ అటుంచితే దావూద్ను పట్టుకునేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రత్యేక టీంను కూడా అప్పట్లో సిద్ధం చేసిందన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. డాన్ అనుచరుడు ఛోటా రాజన్ అరెస్ట్ కావడంతో ఇక అతన్ని అదుపులోకి తీసుకోవడం చాలా సులభమన్న విశ్లేషణలు జరిగాయి. కానీ ఇంతవరకైతే డాన్ కేసులో ఎలాంటి బ్రేక్ త్రూ లేదు. ఇంతలో అతను చనిపోయాడన్న వార్తలు, విషప్రయోగం జరిగిందన్న ప్రచారాలు, దావూద్ ఉన్నాడో చచ్చిపోయాడో కానీ అదే నిజమైతే బతికుండగా దావూద్ను పట్టుకోలేకపోయామన్న అవమానం మాత్రం భారత నిఘా వ్యవస్థలను వెంటాడుతూనే ఉంటుంది. దావూద్ ఉన్నాడా పోయాడా పాకిస్తాన్ కెరుక. ముంబై దాడులకు స్కెచ్ చేసి ఎన్నో ప్రాణాలను తీసి ఇక్కడ అనేక అలజడులకు కారకుడైన దావూద్ను పట్టుకోవడంలో మన నిఘా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి? ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే డాన్గా అవతరించి పాకిస్తాన్ చెక్కేసిన మాఫియా డాన్ను ఎందుకు పట్టుకోలేకపోయారు మన పోలీసులు? అసలు ముంబై కేంద్రంగా చోటా రౌడీగా మొదలైన దావూద్ జీవితం చీకటి సామ్రాజ్యాధినేతగా ఎలా ఎదిగాడు? బాంబే భారత ఆర్థిక రాజధాని. మాఫియా అడ్డా కూడా బాంబేనే. కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్ కొడుకు దావూద్ ఇబ్రహీం. ఒకప్పుడు ముంబై మాఫియా అంటే మస్తాన్ హైదర్ మిర్జా, వరదరాజన్ మొదలియార్, అబ్దుల్ కరీం లాలా, బాషు దాదా ముంబై నగరాన్ని ఒక ఆట ఆడించారు. సెటిల్మెంట్లతో దడదడలాడించారు. ఇలాంటి మాఫియా డాన్ల అంతు చూసే డిపార్ట్మెంట్లో ఓ సామాన్య కానిస్టేబుల్, పేరు ఇబ్రహీం కస్కర్. ఇతని రెండో సుపుత్రుడే దావూద్ ఇబ్రహీం కస్కర్. కట్ చేస్తే అండర్ వరల్డ్ డాన్. మందు, సిగరెట్, డ్రగ్స్కు అలవాటు పడిన దావూద్కు చదువు అవ్వలేదు. చోటా మోటా నేరాలు చేస్తూ చిన్న సైజు రౌడీ అయ్యాడు. అప్పటికే ఉన్న డాన్ల మీద దాడులు చేసే స్థాయికి దిగాడు. 1974లో ముంబైలోని డోంగ్రీలో సృష్టించిన అల్లర్లతో తొలిసారి క్రైమ్ వరల్డ్లో దావూద్ పేరు మారుమోగిపోయింది. అప్పటికే అక్కడ డాన్గా ఉన్న పఠాన్ బాషు దాదా మీద దావూద్ గోలీ సోడాలతో దాడి చేశాడు. ఆపై హాజీ మస్తాన్, వరదరాజన్ మొదలియార్, కరీం లాలా వంటి డాన్లను పక్కకు నెట్టేసి ముంబైకి డాన్గా అవతారమెత్తాడు. పోలీసులు కూడా డాన్లను అణిచివేయడానికి ఇన్ఫార్మర్గా దావూద్ను వాడుకున్నారు. అయితే దావూద్ వాళ్ల చేయి దాటిపోయి తానే ఒక డాన్గా ఎదిగాడు. స్ట్రీట్ డాన్ నుంచి అండర్ వరల్డ్ డాన్గా అవతరించాడు. ఇండియాలో ఉంటే పట్టుకుంటారని దుబాయ్ పారిపోయాడు. అక్కడి నుంచే కొన్ని ఆపరేషన్లు చేసిన తర్వాత కరాచీకి వెళ్ళిపోయాడు. కరాచీ నుంచే నేర సామ్రాజ్యాన్ని శాసించాడు. దుబాయ్లో చీకటి సామ్రాజ్యాన్ని విస్తరించాడు. మాఫియా డెన్లో తనకు అడ్డు వచ్చిన వారినల్లా చంపేశాడు. బాలీవుడ్ను తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. ఎన్నో సినిమాలకు ఫైనాన్స్ చేశాడు. హీరోలు, హీరోయిన్లను తన చెప్పు చేతల్లో పెట్టుకున్నాడు. నకిలీ కరెన్సీతో తన బలాన్ని మరింత పెంచుకున్నాడు. ఆయుధాల వ్యాపారంలోనూ ఆరితేరిపోయాడు. డి కంపెనీ పేరుతో చెలరేగిపోయాడు. సెటిల్మెంట్లలో తేడా వస్తే తన ఏజెంట్ను వదిలిపెట్టాడు దావూద్. డాన్ సంభాషణ ఎలా ఉంటుందో మీరే వినండి. 1993 నాటి ముంబై పేలుళ్లకు సూత్రధారి దావూద్ వరుస బ్లాస్ట్లతో మారణహోమం సృష్టించాడు. ఈ బ్లాస్ట్స్లో ముఖ్య పాత్రధారి దావూద్ అనుచరుడు టైగర్ మెమన్. ఈ నరమేధంలో ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1400 మందికి పైగా ఆ బాంబ్ బ్లాస్ట్స్లో తీవ్రంగా గాయపడ్డారు. కొన్ని వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అంతకు ముందెన్నడూ ఇండియా ఇంత పెద్ద ఉగ్రదాడిని చూసి ఎరగదు. ఆ ఘటనతో ఒక్క ఇండియానే కాదు, మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది. బ్లాక్ ఫ్రైడేగా ఇప్పటికీ ఆ చేదు జ్ఞాపకం వెంటాడుతూనే ఉంటుంది. రాజకీయం, సినిమా, క్రికెట్, బిజినెస్ ఇలా అన్ని రంగాలను శాసించాడు. అల్ ఖైదా, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో దావూద్ చేతులు కలిపి నరరూప రాక్షసుడిగా మారిపోయాడు. సెటిల్మెంట్లలో మాట వినని ఎందరో పారిశ్రామికవేత్తలను చంపేశాడు. ఇవే కాదు, ఎన్నో కేసుల్లో నిందితుడు దావూద్. బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ పేలుళ్లు, 9/11 తర్వాత దావూద్ ఇబ్రహీంకు అల్ ఖైదాతో కూడా సంబంధాలున్నట్లు తెలియడంతో ప్రపంచవ్యాప్తంగా
మోస్ట్ వాంటెడ్గా అతన్ని గుర్తించడం లాంటి అనేక పరిణామాలు శరవేగంగా జరిగిపోయాయి. తర్వాత పాకిస్తాన్కు చెక్కేశాడు. భారత్లో దావూద్పై ఎన్నో కేసులున్నాయి. అయినా దావూద్ను పట్టుకోలేని వైఫల్యం మన పోలీస్ వ్యవస్థది. గ్లోబల్ టెర్రరిస్ట్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు 25 లక్షల రూపాయలు అందిస్తామని తెలిపింది. దావూద్తో పాటు అతడి అనుచరుడు చోటా షకీల్ మీద కూడా 20 లక్షల రూపాయల నజరానా ఇస్తామంటోంది. గ్లోబల్ టెర్రరిస్ట్గా ఐరాస భద్రతా మండలి దావూద్ను గుర్తించగా అరెస్ట్ను తప్పించుకోవడానికి దావూద్ పాక్లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. భద్రతా మండలి విడుదల చేసిన టెర్రరిస్టుల లిస్టులో దావూద్ ఉండగా కరాచీ పేరిట అతడి చిరునామా సైతం ఉంది. 2003లో దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలో గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించాయి. 2005లో అల్ఖైదాతో లింకున్న వ్యక్తుల జాబితాలో దావూద్ పేరును కూడా జత చేసింది ఐక్యరాజ్య సమితి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై $25 మిలియన్ రివార్డును సైతం ప్రకటించాయి. అక్రమ ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డి కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్ను దావూద్ నడిపించాడు. డి కంపెనీ ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకోహరాం ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని తెలుస్తోంది. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడని ప్రపంచానికి తెలుసు. భారత్ కూడా ఎన్నోసార్లు పాకిస్తాన్కు స్పష్టం చేసింది. అంతర్జాతీయ వేదికల్లో ఆధారాలతో సహా ధృవీకరించింది. కానీ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ అండతో సేఫ్గా ఉన్నాడు దావూద్. గతంలో ఓసారి తాను లొంగిపోతానంటూ ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానికి దావూద్ కబురు పంపగా మనవాళ్లు అతడు పెట్టిన షరతులకు ససేమిరా ఒప్పుకునేది లేదంటూ జారిపోనిచ్చారు. ఏకంగా కరాచీలోని ఇంటి అడ్రస్తో సహా ఆధారాలు సంపాదించాయి మన నిఘా వ్యవస్థలు. అతడి భార్య పేరు మీద ఉన్న టెలిఫోన్ బిల్లు సహా మొత్తం 3 చిరునామాలు భారత ఇంటెలిజెన్స్ వర్గాలకు చేజిక్కాయి. మన కమాండోలు దావూద్ ఉన్న ఇంటికి చేరారు. ట్రిగ్గర్ నొక్కి హతమార్చే క్షణంలో ఆపరేషన్ దావూద్ ఆపాలంటూ ఆదేశాలు అందాయి. లేకపోతే ఈ పాటికి దావూద్ చరిత్రలో కలిసిపోయేవాడు. దావూద్ రహస్యంగా సంచరిస్తాడు. అందుకోసం రకరకాల వేషాలు మారుస్తాడు. తన కూతురు పెళ్లికి దావూద్ అటెండ్ అయ్యాడు. బెట్టింగులు, రేసుల్లోనూ దావూద్ పార్టిసిపేట్ చేసినట్లు ఫోటోలు విడుదలయ్యాయి. కానీ మన నిఘా వ్యవస్థ నిద్రపోతోందో, కొందరు పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు సహకరిస్తున్నారో తెలీదు. కానీ తప్పించుకున్నాడు మాఫియా డాన్. ఎక్కడో పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం స్విచ్ అక్కడేస్తున్నాడు. ఇక్కడ బల్బ్ వెలుగుతోంది. అక్కడి రిమోట్ పట్టుకుని ఇక్కడ ఆడిస్తున్నాడు. అక్కడున్నా ఎక్కడున్నా ముంబై మాఫియా బెదిరింపులు, వసూళ్లు, హత్యలు ఆగడం లేదు. ఎందుకంటే ఇక్కడ దావూద్ తమ్ముడున్నాడు. అతడికి అండగా కొందరు రాజకీయ నాయకులున్నారు. ఇక్బాల్ కస్కర్, దావూద్ ఇబ్రహీం బ్రదర్. అన్న నేర్పిన విద్యో, అన్న నడిపిస్తున్న అక్రమ దందానో కాని దావూద్ బ్రదర్ కస్కర్ బెదిరింపుల దందా బాగానే నడిపించాడు. బిల్డర్లను, వ్యాపారులను, పారిశ్రామికవేత్తలను బెదిరించి సొమ్ము చేసుకున్నాడు. డి కంపెనీతో దందా భీకరంగా సాగించాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానంటూ గతంలో ఓ వ్యాపారిని బెదిరించింది ఇక్బాల్ కస్కర్ నేతృత్వంలోని డి కంపెనీ షాడో గ్యాంగ్. దీంతో ఆ వ్యాపారవేత్త పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసును చాలా సీరియస్గా టేకప్ చేసిన థానే క్రైమ్ బ్రాంచ్ చీఫ్, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ప్రదీప్ శర్మ బృందం థానేలోని ఇక్బాల్ నివాసాన్ని చుట్టుముట్టి అరెస్టు చేశారు. కరాచీ నుంచి అన్న దావూద్ ఇబ్రహీం డైరెక్షన్ మేరకు ముంబైలో దందా నడిపించాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు బ్రదర్ ఇక్బాల్ కస్కర్. గతంలోనూ చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు. 2003లో యుఏఈ నుంచి భారత్కు వచ్చిన ఇక్బాల్ ఓ హత్య కేసు, అక్రమ నిర్మాణం కేసులో మోస్ట్ వాంటెడ్. ఇలా దావూద్ పాకిస్తాన్లో ఉన్న ముంబైలో దందా ఆగలేదు. ఒకవైపు బ్రదర్స్, మరోవైపు డార్క్ సైడ్ లీడర్స్తో డి గ్యాంగ్ను లైవ్లీగా ఉంచగలుగుతున్నాడు. మందాకినితో చట్టాపట్టాలేసుకుని తిరిగాడు. ఎందరో హీరోలతో ములాఖతయ్యాడు. ముంబై పొలిటికల్ లీడర్లతో ముచ్చట్లు జరిపాడు. పారిశ్రామికవేత్తలతో పార్టీలు చేసుకున్నాడు. ఆయుధాలు వ్యాపారానికి, నకిలీ కరెన్సీకి నీరు పోసి బలయ్యాడు. మరి దావూద్ చనిపోతే ఈ నిజాలన్నీ సమాధి అయినట్టేనా? దొంగలు బతికిపోయినట్టేనా? దావూద్ను సజీవంగా పట్టుకుని ఉరికంబం ఎక్కించలేమా? ముంబై కేంద్రంగా చీకటి సామ్రాజ్యాన్ని దశాబ్దాల పాటు ఏలుతున్న దావూద్ ఇబ్రహీం గురించి బాలీవుడ్లో చాలా కథలున్నాయి. ఎన్నో సినిమాలను నిర్మించాడు. డాన్ జీవిత కథ ఆధారంగా అనేక సినిమాలు తెరకెక్కాయి. 2002లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అజయ్ దేవ్గన్ హీరోగా వచ్చిన కంపెనీ మూవీ దావూద్ ఇబ్రహీం ఆధారంగానే తెరకెక్కింది. 2004లో
అనురాగ్ కశ్యప్ డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ ఫ్రైడే ముంబై వరుస పేలుళ్ల బ్యాక్గ్రౌండ్లో సినిమాగా వచ్చింది. 2005లోనే డి, 2010లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, కాఫీ విత్ డి. నిఖిల్ అద్వానీ డైరెక్షన్లో వచ్చిన డి డే కూడా దావూద్ స్టోరీ లైన్లోనే. రామ్ తెరి గంగామేలితో బాలీవుడ్లో అందాల స్టార్గా ఎదిగిన మందాకిని డాన్ దావూద్తో చెట్టాపట్టాలేసుకుని తిరిగింది. ఇద్దరూ కలిసి క్రికెట్ మ్యాచ్లు చూశారు, ఫంక్షన్లకు అటెండ్ అయ్యారు. ఇక సంజయ్ దత్తో దావూద్ ఫ్రెండ్షిప్ అందరికీ తెలుసు. దత్ నటించిన చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశాడు దావూద్. అనిల్ కపూర్తోనూ దావూద్కు స్నేహం ఉందని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇలా ఒకరేమిటి, ఎంతో మందితో దావూద్కు అనుబంధం ఉంది. కానీ 1993 ముంబై పేలుళ్ల తర్వాత ఒక్కసారిగా వీరి స్నేహం చెడింది. డాన్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయాడు. వీరు ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించారు. క్రికెట్ను వదలలేదు దావూద్. షార్జాలో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియన్ క్రికెటర్ల డ్రెస్సింగ్ రూమ్కు వచ్చి బేరసారాలు నడిపాడట. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగుల్లోనూ భాయ్ హస్తముందని అప్పట్లో వార్తలొచ్చాయి. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్కు వియ్యంకుడు దావూద్. అలాగే పాకిస్తాన్లోని ఒక మోడల్తోనూ రిలేషన్ నడిపాడు. తాజాగా దావూద్ ఇబ్రహీం తన అనుచరుడు ఫరూక్తో జరిపిన ఆడియో సంభాషణ వైరల్గా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే దావూద్కు అన్ని రంగాలతోనూ పరిచయం ఉంది. రాజకీయ నాయకులతోనూ సన్నిహిత సంబంధాలున్నాయి. పోలీస్ వ్యవస్థతోనూ లాలూచీలున్నాయి. అందుకే డాన్గా ముంబైని ఏలుతున్న సమయంలో అతడి ఆగడాలకు సహకరించారు. ముంబై పేలుళ్లతో పాటు భారత్లో అనేక ఘటనలకు కారకుడు, సూత్రధారి దావూద్. ఇప్పుడు మరోసారి దావూద్ చావు అంచుల్లో ఉన్నాడంటూ వార్తలొస్తున్నాయి. విషప్రయోగంతో హెల్త్ క్రిటికల్గా ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దావూద్ నిజంగా చనిపోయి ఉంటే మాత్రం నిజాలన్నీ సమాధి కావాల్సిందే. కేసులన్నీ మూసేయక తప్పదు. ముంబై దాడుల్లో చనిపోయిన వందలాది మంది ఆత్మలు క్షోభించాల్సిందే. దశాబ్దాలు గడుస్తున్నాయి కానీ దావూద్ను పట్టుకోలేకపోయారు. చివరికి అతడు అనారోగ్యంతోనో వృద్ధాప్యంతోనో చావాల్సిందే కానీ సజీవంగా పట్టుకోవడం మన పోలీస్ సంస్థలకు కష్టమేమో. ఇప్పుడు డాన్పై విషప్రయోగం జరిగిందని, వెంటిలేటర్పై ఉన్నాడని, కొందరైతే అతడు చనిపోయాడని కూడా అంటున్నారు. నిజంగా దావూద్ చనిపోతే ఎన్నో నిజాలు కూడా సమాధవుతాయి. అతనికి సహకరించి దేశానికి ద్రోహం చేసిన ఎందరో ప్రముఖులకు సంబంధించిన వాస్తవాలు మట్టిలో కలిసిపోతాయి. అయితే దావూద్ చనిపోయాడో లేదో తెలియదు. భారత నిఘా వ్యవస్థలను మరోసారి దారి మళ్లించేందుకు ఇలా పుకార్లు పుట్టించే అవకాశం ఉందని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ ఇలాంటి వార్తలే వచ్చాయి. నిజంగా కరాచీలోని హాస్పిటల్లో దావూద్ చికిత్స పొందుతుంటే మన ఇంటెలిజెన్స్కు రేపో మాపో తెలిసిపోతుంది. మెరుగైన చికిత్స కోసం వేరే దేశానికి తరలించే అవకాశమూ ఉంది. అప్పుడైనా మన నిఘా వర్గాలు పక్కా సమాచారంతో ఆయా దేశాలతో ఉన్న దౌత్య సంబంధాలతో దావూద్ను పట్టుకోవాలి. సజీవంగా పట్టించేలా పాకిస్తాన్పై మరింత ఒత్తిడి తేవాలి. గతంలో బిన్ లాడెన్ తమ దేశంలో లేడని పాకిస్తాన్ కబుర్లు చెప్పింది. కానీ అమెరికా దాడుల్లో లాడెన్ చనిపోయాడు. చనిపోతే ఎలాగూ కేసులు మూసేయాల్సిందే. కానీ బతికున్నాడని తెలిస్తే వదిలిపెట్టే పరిస్థితి రాకూడదు.